విజయనగరం జిల్లాలో ఉపాధి హామీ పనుల్లో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. గ్రామ సభలు లేకుండా పనులు చేయటం, చెయ్యని పనులకి బిల్లులు తీసుకోవడం వంటివి జరిగాయి. ఇందులో స్థానిక టీడీపీ నేత ప్రమేయం కూడా ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయి. పని చేయకుండా హాజరు చూపిస్తున్నారు. జాబ్ కార్డుల్లో నకిలీ పేర్లు నమోదవుతున్నాయి. కూలీలకు తక్కువ వేతనం ఇస్తున్నారు. యంత్రాలు ఉపయోగించి పనులు చేసి కూలీల పేర్లపై బిల్లులు తీసుకుంటున్నారు. మెటీరియల్ ఖర్చులు ఎక్కువగా చూపిస్తున్నారు. పనులు పూర్తి కాకపోయినా అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై రికార్డుల్లో పూర్తయినట్లు రాసుకుంటున్నారు. దీంతో గ్రామీణ కూలీలు తీవ్రంగా నష్టపోతున్నారు. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం చందులూరు పంచాయతీలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు జరిగాయని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు గ్రామస్తులు. గ్రామసభ తీర్మానాలు లేకుండా పనులు చేపట్టడం, అనుమతులు లేని పనులను కొత్త పనులుగా రికార్డులో నమోదు చేయడం, పూర్తిగా చేయని పనులకు తప్పుడు కొలతలతో బిల్లులు అప్లోడ్ చేశారని తెలిపారు. ఒకే పనికి పలుమార్లు అనుమతులు తీసుకుని వేరే ప్రాంతాల్లో పనులు చేసి రికార్డులు మార్చారని ఆరోపించారు. గత ఏప్రిల్లో జరిగిన సోషల్ ఆడిట్లో కొంతవరకు అవినీతి బయటపడింది. సుమారు 21 లక్షల రూపాయల మేర అక్రమాలను గుర్తించారు అధికారులు. ఆ మొత్తానికి సంబంధించి అసిస్టెంట్ ఇంజనీర్ అసిస్టెంట్లను బాధ్యులను చేశారు అధికారులు. గ్రామంలో ఇప్పటికే ఉన్న సీసీ రోడ్లపై మళ్లీ కొత్త రోడ్ల పేరుతో బిల్లులు పెట్టారు. పాత మెటల్ రోడ్లను కొత్త పనులుగా చూపించారు. పని చేయకుండానే కొలతలు నమోదు చేసి లక్షల రూపాయల బిల్లులు అప్లోడ్ చేశారని ఆరోపిస్తున్నారు స్థానికులు. దాదాపు 3 కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగిందంటున్నారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మొత్తానికి ఉపాధి హామీ పనుల్లో అక్రమాలకు పాల్పడి కోట్ల రూపాయలు కాజేసిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు స్థానికులు.